నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానానికి ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. బైబిల్ క్విజ్ విన్నింగ్ వీడియో కోసం కూడా ప్రార్థన చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ, దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూద్దాం. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగానే ప్రకటించెను. నీ యందు, అబ్రహామునందు మాత్రమే అన్యజనులందరూ ఆశీర్వదింపబడతారని ఆ అబ్రహాముకి ముందుగానే సువార్త ప్రకటించబడింది. కాబట్టి క్రీస్తు యేసు నందు ఉన్నటువంటి మనకు కూడా సువార్త అనుగ్రహించబడింది. ఏ సువార్త మనకు అనుగ్రహించబడింది? పరలోకమందున్నటువంటి ఆ దేవాతి దేవుడు ఈ భూమి మీదకి మనుష్యునిగా వచ్చి మనుష్య అవతారిగా అనేకమైనటువంటి శ్రమలు మన కోసము అనుభవించి ఈ ప్రపంచ మానవాళి కోసము ఆయన రక్తము కార్చి మనకి పాప విమోచన దయచేశాడని మనకి సువార్త అందించబడింది. క్రీస్తు యేసు నందు మాత్రమే మనకి పరిశుద్ధమైనటువంటి జీవితము, పాప విమోచన కలుగుతుందని పరిశుద్ధ గ్రంథములు మరి ప్రతి లేఖన భాగము కూడా మనకి వివరిస్తుంది. కాబట్టి ఆ సువార్త మనకు అందబడింది. క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఈ శిక్షా విధి లేదు. ఆయన కార్చిన రక్తము ద్వారా మనకి పాప విమోచన, నిష్కళంకమైనటువంటి నిందారహితమైనటువంటి ఆ దేవాతి దేవుని రక్తంలో కడగబడినటువంటి మనము ఆశీర్వదింపబడినటువంటి జనాంగం. నీవు ఎందుకు పిలువబడ్డావంటే నువ్వు ఆశీర్వాదమునకు కారకురాలివి అవ్వడానికి పిలువబడ్డావు. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి మనము. కాబట్టి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ సువార్త, అబ్రహాముకి అందినటువంటి ఆ సువార్త ఈరోజు నీకు నాకు అంది ఉన్నది. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి మనము ఆశీర్వదింపబడిన జనాంగము. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి నీవు ఆశీర్వదింపబడినటువంటి జనాంగము. కాబట్టి నీవు దేవుని యందు నిజమైన భయమును, భక్తిని, యథార్థతను, నమ్మకమును, స్థిరమైన మనస్సును కలిగి ఉన్నట్లయితే నీ ద్వారా అనేక మందికి అన్యజనులకు స్వార్థ అందింపబడి వారు ఆశీర్వదింపబడతారు. నీ యందు వారు ఆశీర్వదింపబడుదురని అబ్రహాము యొక్క వాగ్దానము ఈరోజు మనకు కూడా ఇవ్వబడింది. కాబట్టి నీవు ఒక్కదానివి నీ కుటుంబంలోనైనా, నీ సంఘములోనైనా, నీ సమాజంలోనైనా, నీ వ్యాపారంలోనైనా, నీ ఉద్యోగంలోనైనా, నీ గ్రామంలో, నీ పట్టణంలో, నీ దేశంలో నీవు ఒక్కదానివి కరెక్ట్గా, పర్ఫెక్ట్గా క్రీస్తు యేసునందు స్థిరమైన మనస్సుతో, యథార్థమైన శుద్ధ హృదయం కలిగి నీవు కొనసాగలిగినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా, నీ ద్వారా నిన్ను ఆశీర్వాదకరంగా ఎలాగైతే ఆయన ఆశీర్వదిస్తాడో అనేక మందికి ఆశీర్వాదకరంగా నీవు ఉంటావని దేవుడు ఈరోజు నీ ద్వారా నీవు ఒక్కదానివి నిలబడినట్లయితే అనేక మందికి మరి ఆశీర్వాదం ఉంటుందని దేవుడు ఈరోజు మనవి చేస్తూ వాగ్దానపూర్వకంగా మనకిస్తుండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. మీ బలహీనతలు ఏవైనా, మీ దుఃఖం ఏదైనా, మీ కష్టం ఏదైనా, మీ పోరాటం ఏదైనా ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు గొప్ప కార్యములు చేస్తాడని ప్రభునామంలో మనవి చేస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా, క్రీస్తు యేసునందు ఉన్న మేము ఆశీర్వదింపబడినటువంటి జనాంగమని, అది అబ్రహాము ద్వారా, అబ్రహాము వాగ్దానములన్నీ కూడా మా యందు నెరవేర్చబడతాయని, మా యందు తండ్రి నీవు ఉండి అనేక మందికి ఆశీర్వాదకరంగా మమ్మల్ని మరల్చగలిగిన దేవుడు అని ఈరోజు వాగ్దానం చేసినందుకు నీకు వందనాలయ్యా. అందుకే మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని నీ శిష్యులకి చెప్పిన రీత్యా ప్రభా మాకు కూడా తండ్రి నీ వాక్కును అనుదినము అందిస్తూ అనేక మందికి ప్రకటించమని నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎవరైతే ఇంకా పాపంలో, శాపంలో, ఆయా వ్యభిచారపు జీవితాల్లో, త్రాగుడు, వ్యసనము, భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు, అటు బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఈ ఎల్నినో ప్రభావమును యేసు నామములో కొట్టివేస్తున్నాము ప్రభా. తగిన వర్షాలు భూమికి దయచేయండి ప్రభా.
నదులు, సరస్సులు, చెరువులు, కాలువలు ఎండిపోయి తండ్రి భూమి అల్లాడుతున్నది ప్రభా. అయ్యా మీ దయ, మీ కనికరం మాపై కుమ్మరించమని ప్రతి విధమైన సైతాన్, అంధకార, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావము కొట్టివేస్తున్నాము తండ్రి. పాపపు జీవితాలు, చీకటి జీవితాల నుంచి విడుదల కలుగును గాక తండ్రి. విడిపోయిన కుటుంబాలను కట్టండి, కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి, సేవకులను మీరు ఆశీర్వదించండి, స్థానిక సంఘాలకు తండ్రి విడుదల ప్రకటిస్తున్నాము ఇస్తున్నాములో ప్రభా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టూ కూడా నీ సన్నిధి ఉంచమని, మాకు విరోధంగా లేచిన ప్రతిదీ అయా నిరాయుధమైపోనట్లు సహాయము దయచేయమని ఈ రోజు అంతట్లో తోడుగా ఉండి మీకే మహిమ, ఘనత, ప్రభావంలో తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకనికరము మనందరికీ తోడుగా ఉండి నడిపించేదాకా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.